అందరికీ హరే కృష్ణ. మహాభారతం ఎపిసోడ్ 27. అయితే వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి హరే కృష్ణ అని కామెంట్ చేయండి. అది మన వీడియోకి కాస్త బూస్ట్ అవుతుంది. మరెన్నో మహాభారతం పురాణాలు గాథలు అందించడానికి మేము ఉత్సాహంతో ప్రయత్నిస్తూ వస్తాము. అయితే కృష్ణ పరమాత్ముడు చెబుతూ మనం జరాసంధుడిని చంపితేనే మన యాగాన్ని ముందుకు కొనసాగించవచ్చు అని అన్నాడు. దానికి ధర్మరాజు, వాసుదేవా, ఈ జరాసంధుడు అంతటి వీరుడా అని ఆశ్చర్యంగా అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు, ఇంతకు ముందే నేను కంసుడనే రాక్షసుడిని వధించాను. అలా వాడిని సంహరించి మధురని పరిపాలించాను. ఆ సమయాన్న ఈ జరాసంధుడు 18 సార్లు నాపై యుద్ధానికి వచ్చాడు. 17 సార్లు వాడి సైన్యాన్ని నేను పడగొట్టాను. కానీ 18వసారి భయంకరమైన సైన్యముతో ఇద్దరు మహావీరులని వెంటేసుకొని మరి యుద్ధానికి వచ్చాడు. ఆ ఇద్దరు మహావీరులే హంసడిబకులు. వారు జరాసంధుడి మిత్రులు. వారిద్దరికి బ్రహ్మదేవుడు ఓ వరమిచ్చాడు. ఓ హంసడిబకులారా, మీకు ఇతరుల చేత చావు రాదు. మీ అంతట మీరే ఆత్మహత్య చేసుకుంటే తప్ప మీకు మరణం రానే రాదు. కానీ మీలో మొదట ఏ ఒక్కడు మరణించినా సరే రెండవ వాడు కూడా మరణిస్తాడు. ఇది నా శాపం అని బ్రహ్మ పలికాడు. అలా ఆ వరాలు పొందిన హంసడిబకులని వేసుకొని మాపై యుద్ధానికి వచ్చాడు జరాసంధుడు. సంవత్సరం పాటు మా సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టాడు ఆ దుర్మార్గుడు. అప్పుడు నేను ద్వారకను నిర్మించి వారిని మధుర నుండి ద్వారకకి చేరిపించాను. అక్కడితో జరాసంధుడు ఊరుకోలేదు. ఆ మధురలో మిగిలి ఉన్న వృద్ధులను చితకబాదాడు. అప్పుడు నేను ఒక ఉపాయం చేసి హంసడిబకుల మరణాన్ని రచించాను. హంసుడికి ఎంతో ప్రీతిపాత్రుడైన ఓ మిత్రుని రూపం దాల్చి దిబకుని దగ్గరకు వెళ్ళాను. నన్ను కృష్ణుడిగా కాక హంసుడి మిత్రునిగా మాయపడ్డ డిబకుడు, నా సోదరుడు హంసుడు ఎలా ఉన్నాడు అని పలకరించాడు. దానికి నేను సమాధానంగా, ఎలా చెప్పమంటారండి, మిత్రుడిని నేనే బాధ తట్టుకోలేకపోతున్నాను అని నటిస్తూ డిబకుడితో భయాన్ని పెంచాను. అసలేం జరిగింది అని డిబకుడు అడగగా, ఓ వీరా, నీ సోదరుడు హంసుడు హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు అని దొంగ దుఃఖాన్ని నటిస్తూ చెప్పాను. దానికి డిబకుడు ఎంతో దుఃఖిస్తూ, ఏమిటి, మహాపరాక్రముడైన నా సోదరుడు యుద్ధములో కాక గుండెపోటుతో మరణించాడా? వాడు నా సోదరుడు, వాడు నా మిత్రుడు, అసలు వాడే నా దైవము. వాడు లేని బ్రతుకు నాకెందుకు అని చెబుతూ టక్కున కాళ్ళకి చేతులకి సంకేళ్లు వేసుకొని ముక్కు నోరు మూసుకొని పక్కనే ఉన్న నీటిలో దూకి ఆత్మహత్య చేసుకొని మరణించాడు. డిబకుడి శరీరాన్ని సైనికులు మోస్తూ హంసుడి దగ్గరకు వెళ్లారు. జరిగినదంతా తెలుసుకొని హంసుడు ఆశ్చర్యపోయాడు. అతడికి కూడా కాళ్ళు చేతులు ఆడలేదు. హంసుడు వెంటనే విషం తాగి మరణించాడు. ఆ రకంగా బ్రహ్మదేవుడి వరము పనిచేసింది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెబుతూ, అయితే ధర్మరాజా, నీవు రాజసూయ యాగం చేయాలి కాబట్టే ముందుగానే ఆ హంసడిబకుల్ని తెలివితో చంపాను. లేకపోతే నీ యాగముకి ఎసరు పడేది కదా. అలా హంసడిబకులు చావడంతో జరాసంధుడి గర్వము నేలరాలింది. నీకు మరణం తొందరలోనే ఉందని ఆకాశవాణియే జరాసంధుడితో పలికింది. అలా అప్పటి నుండి జరాసంధుడు కాస్త బెదిరిపోయాడు. అయినా కాని వాడు మహాబలశాలి. అటువంటి వాడిని సంహరిస్తే మన రాజసూయ యాగం ఫలించినట్టే అని అన్నాడు. ఆ మాటతో భీమసేనుడు ఉత్సాహంతో లేచి, అన్నయ్య, ఆ జరాసంధుడిని నేను వధిస్తాను. నన్ను పంపు. కృష్ణ పరమాత్ముడు మనకి తోడు ఉన్నాడు. నేను అర్జునుడు కలిసి వెళతాము అని పలికాడు. అది విన్న శ్రీకృష్ణుడు, బలా భీమ, జరాసంధుడి మరణము కూడా నీ చేతుల్లోనే ఉంది. నీవు కాక అతడిని మరెవ్వరూ చంపలేరు. ఎందుకంటే హంసడిబకులలాగే జరాసంధుడికి కూడా ఆయుధంతో చంపలేము. ఆ వరం సాక్షాత్తు పరమశివుడే ఇచ్చాడు. ఆ నీచుడు 16,000 రాజులని జయించి బంధించాడు. అలా రోజుకి ఒక్కో రాజు తలని నరికి ఆ రక్తంతో శివలింగానికి అభిషేకం చేస్తూ వచ్చాడు. అలా ఈ ఉగ్రాచార భైరవ పూజతో శివుడినే మెప్పించినవాడు. ఇప్పటికీ ఈ యజ్ఞము మొదలెట్టి ఓ సంవత్సర కాలం గడిచింది. ఈ సంవత్సరం మొత్తాన్న రోజుకి ఒక్కో రాజుని బలి ఇస్తూ మొత్తం 365 రాజులని చంపేశాడు. అలా ఈ యజ్ఞము 10 ఏళ్ల పాటు కొనసాగిస్తాడు ఆ నీచుడు. 10 ఏళ్లు పూర్తయ్యాక మిగిలిన రాజులందరినీ ఒకేసారి బలి తీస్తాడు ఆ దుర్మార్గుడు. వీడు చేసే యజ్ఞములో తీసే ప్రతి బలి మిగతా బ్రతికి ఉన్న రాజుల ముందే హేళన చేస్తూ బలి ఇస్తాడు. దాంతో పాపం అక్కడున్న రాజులంతా రోజు భయంతో బ్రతకసాగారు. కాలభైరవుడు జరాసంధుడి అభిషేకానికి మెచ్చి, నీకు ఆయుధాలతో మరణం రాదు,
మల్ల యుద్ధంలోనే మరణించగలవు అని వరమిచ్చాడు. అలా మల్ల యుద్ధంలో జరాసంధుడిని పడగొట్టే సత్తా ఉన్నోడు భీమసేనుడు ఒక్కడే. ఆ జరాసంధుడి దెబ్బకి నేనే పరుగులు తీసిన రోజులు ఉన్నాయి. కాబట్టి ధర్మరాజా, నేను, అర్జునుడు, భీమసేనుడు కలిసి వెళతాము, జరాసంధుడిని సంహరిస్తాము అని చెప్పాడు కృష్ణ పరమాత్ముడు. దానికి ధర్మరాజు చిరునవ్వు నవ్వుతూ, మహానుభావుడా, కృష్ణ పరమాత్మ, నీవు పరుగులు తీయడమేమిటి, ఏదో నీ మాయ కాకపోతే అని మనసులో అనుకుంటూనే, కృష్ణ, నిన్ను కూడా మధుర నుండి పరుగులు పెట్టించిన ఈ జరాసంధునికి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జరాసంధుడి జన్మ రహస్యాన్ని వివరించాడు. పూర్వం బృహద్రథుడనే రాజు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతడికున్న 3 అక్షౌహిణుల సైన్యంతో ఎన్నో రాజ్యాలు కూడా జయించాడు. అయితే ఒకనాడు కాశీరాజు స్వయంవరం ఏర్పాటు చేయగా బృహద్రథుడు అక్కడికి చేరాడు. కాశీరాజుకి చాలా మంది కుమార్తెలు ఉన్నప్పటికీ అతడికున్న 2 కవల పిల్లలు బృహద్రథుడిని ప్రేమించారు. బృహద్రథుడు వారిద్దరిని వరించాడు. అలా బృహద్రథుడు తన 2 భార్యలతో సంతోషంగా కాలం గడిపాడు. కానీ బృహద్రథునికి సంతానం కలగలేదు. ఎన్నో యజ్ఞాలు చేసినా, చివరికి పుత్రకామేష్టి చేసినా అతడికి పిల్లలు పుట్టలేదు. దాన ధర్మాలు చేశాడు, ఆలయాలు నిర్మించాడు. అయినా కానీ కర్మయోగం వల్ల సంతానం కలగలేదు. అప్పుడు ఆకాశవాణి పలుకుతూ, నీవు పూర్వజన్మలో చేసిన శిశుహత్య కారణంగా నీకు సంతానం కలగట్లేదు. ఎన్ని యజ్ఞాలు చేసినా నీకు పిల్లలు పుట్టరు. అడవిలో ఉన్న చండకౌశికుడనే ఋషికి తప్ప నీకు సంతానం ప్రాప్తించేవాడు మరెవ్వడూ లేడు అని చెప్పింది. దాంతో బృహద్రథుడు తన భార్యలను వెంట వేసుకొని కేకారణ్యానికి చేరాడు. అక్కడే మామిడి చెట్టు క్రింద కఠోర తపస్సు చేస్తూ ఒక ఋషి కనిపించాడు. ఆ కఠోర తపస్సును చూసి ఇతడే చండకౌశికుడని బృహద్రథుడు గుర్తించాడు. తపస్సులో ఉండటం వలన ఆయనను నమస్కరించకుండా తపస్సు పూర్తయ్యేదాకా ఎదురు చూశాడు. ఎవరైనా జపంలో ఉంటే వారిని నమస్కరించకూడదనేదే శాస్త్రం. అలా జపం పూర్తి కాగానే ఆ ఋషి కాళ్ల మీద పడి సంతాన ప్రాప్తికి మార్గం చెప్పండంటూ వేడుకున్నాడు బృహద్రథుడు. దానికి ఆ ఋషి, రాజా, నీకు సంతానం కలిగే యోగము లేదు, కావాలంటే నీకు ముక్తిని ప్రసాదిస్తాను అని అన్నాడు. దానికి బృహద్రథుడు, నాకు ముక్తి వద్దు, పిల్లలే కావాలి అని పట్టుపట్టాడు. చండకౌశికుడు ఆ రాజు ప్రార్థనలకు మెచ్చి అతడి సంతాన ప్రాప్తి కోసం ఓ జపం చేశాడు. దాంతో ఓ మామిడి పండు ఏ గాలి సహాయం లేకుండా, ఏ కారణము లేకుండా దానంతట అదే అతడి తొడ మీద పడింది. ఆ పండుని మంత్రించి రాజుకిచ్చాడు. రాజా, ఓ మంచి ముహూర్తాన్న ఈ పండుని నీ భార్యకి తినిపించు, నీకు సత్సంతానము కలుగుతుంది అని చెప్పాడు. దానికి రాజు ఎంతో సంతోషించి ఆ ఋషిని సేవించి తిరిగి రాజ్యానికి చేరాడు. అయితే మామిడి పండుని భార్యకి తినిపించమని ఋషి చెప్పాడు, కానీ 2 భార్యలకి తినిపించమని చెప్పలేదు. అది తెలియక బృహద్రథుడు ఆ మామిడి పండుని అడ్డంగా కోసి తన 2 భార్యలకి తినిపించాడు. ఏ గింజ లేకపోవడం వల్ల ఆ పండు అడ్డంగా కోయబడింది. వెంటనే భార్యలిద్దరూ గర్భం ధరించారు. వెంటనే సంతానము కలిగింది. కానీ పుట్టినోడు సగభాగంతోనే పుట్టాడు. ఒక కన్ను, ఒక చెవి, ఒక కాళ్ళు, ఇంకా సగం ముక్కు అన్నట్టు రాక్షసుడిలా వికృతంగా కనపడ్డాడు. ఇంకో భార్యకి పుట్టినోడు కూడా సగం శరీరంతోనే ఆ రకంగానే జన్మించాడు. దీనికి కారణం ఆ మామిడి పండు సగముగా కోయడం వల్లే అని తెలుసుకోవచ్చు. అప్పటికి బృహద్రథుడు ఆ చోట లేడు. పుట్టిన పిల్లల్ని చూసి భార్యలు ఆశ్చర్యపోయారు. ఇంత కష్టపడింది ఇలాంటి కుమారుడి కోసమా అని దుఃఖించి పుట్టిన ఆ 2 బయట పారేయాలని నిర్ణయించుకున్నారు. సైనికులు ఆ పిల్లలు 2 తీసుకొని బలికేంద్రము చోట పడేశారు. ఇక్కడ బలికేంద్రం అంటే మాంసపు ముద్దలు బలిచ్చిన ఓ చోటు పూర్వం అక్కడ ఉండేది. ఆ చోటున బలివ్వబడ్డ మాంసమో లేక ఇతర నైవేద్యమో జంతువులు స్వీకరించేవి. అయితే అదే బలికేంద్రము దగ్గర జరా అనే ఓ రాక్షసి ఉండేది. ఆ రాక్షసి అదృశ్య రూపంలో మర్రి చెట్టుపై నివసిస్తూ అక్కడ వేయబడ్డ మాంసపు తిండిని తింటూ ఉండేది. అలా ఎప్పుడెప్పుడు రాజుల వారు మాంసపు ముద్దలు పెడతారా అని ఎదురు చూస్తున్న ఆ రాక్షసికి పారేయబడ్డ పసిపిల్లలు 2 కనబడటంతో తెగ ఆనందపడింది. నరమాంసము దొరికిందోచ్ అంటూ సంబురపడింది. క్రిందున్న ఆ 2 పిల్లల్ని చేతుల్లోకి తీసుకుంది. అలా తీసుకోగానే అప్పటిదాకా వేరువేరుగా ఉన్న ఆ శరీరాలు కలిసిపోయి ఒకటే బాలుడిగా మారిపోయాయి. ఆ బాలుడు ఎంతో అందముతో తెగ మెరిసిపోయాడు. కేరు కేరుమని గట్టి గట్టిగా ఏడవసాగాడు. రాజ్యమంతా ఆ బాలుడి ఏడుపుతో దద్దరిల్లిపోయింది. బాలుడు కొండంత బరువైపోయాడు. మోయలేక నేల మీద పెట్టింది జరరాక్షసి. జరిగినది చూసి
ఆశ్చర్యపోయిన ఆ రాక్షసి రాజభటులు రావడం గమనించింది. దాంతో తెలివైన ఆ జరరాక్షసి టక్కున ఓ అందమైన స్త్రీగా మారిపోయింది. రాజభటులతో బృహద్రథుడు ఇంకా తన భార్యలు అక్కడికి వచ్చారు. రాజా, చనిపోయి ఉన్న ఈ కుమారుడిని నా మహిమతో ప్రాణం పోశాను, ఇదిగో తీసుకోండి అని కుమారుడిని రాజుకి ఇచ్చింది ఆ జరరాక్షసి. బృహద్రథుడు ఆ కుమారుడిని మోయలేకపోయాడు. ఇంతటి బలశాలియా వీడు అని సంబురపడ్డాడు. ఎవరమ్మా నీవు అని ఆ రాక్షసిని అడిగాడు. నా పేరు జర, నేను ఓ రాక్షసిని. నా కామరూప శక్తితో ఇలా ప్రత్యక్షమై మీ ముందుకు వచ్చాను. మీరు పెట్టే బలి అన్నాన్ని తింటూ ఉండేదాన్ని అని చెప్పింది. దానికి ఆ రాజు, అబ్బే, నీవు రాక్షసివి ఏమిటి, మా పాలిట దేవతవి అని సకల సత్కారాలు చేసి ఆవిడకు ఓ గుడే కట్టించి రోజు తిండి పెడుతూ వచ్చాడు ఆ రాజు. ప్రతి సంవత్సరం తన కుమారుడి పుట్టినరోజుకి ఆ రాక్షసికి మహోత్సవం జరిపిస్తూ సత్కారాలు అందిస్తూ ఉండేవాడు. జరచేత సంధింపబడ్డ బాలుడు కనుక అతడికి జరాసంధుడు అనే పేరు వచ్చింది. ఓ రోజు చండకౌశికుడు అక్కడికి వచ్చి ఆ కుమారుడిని చూసి సంతోషించాడు. వీడు శివుడిని మెప్పిస్తాడు, ఆయుధాలతో ఎవడూ వీడిని చంపలేరు, కీర్తి కూడా పొందుతాడు. కానీ వీడు భైరవ పూజని రక్తముతో చేస్తే మాత్రం వీడి పతనం మొదలైనట్టే అని చెప్పి అదృశ్యమయ్యాడు. బృహద్రథుడు జరాసంధుడిని రాజుని చేసి తన భార్యలతో మోక్షం కోసం అడవులకి వెళ్ళాడు. అయితే జరాసంధుడు మొదట బానే ఉన్నప్పటికీ రాను రాను క్రూరత్వం పెరిగి రాజులని హింసిస్తూ వచ్చాడు. ఎందరో రాక్షసులతో చేరి ప్రపంచాన్ని వణికించాడు. అలాంటి లోకకంటకుడిని నీవు శిక్షించాలి. దానివల్ల 16,000 రాజులు వాడి నుండి విముక్తి పొందుతారు. మిగతా చిన్న చిన్న రాజ్యాలని జయించడం పెద్ద విషయమైతే కాదు. నీ రాజసూయ యాగం ఫలిస్తుంది. కాబట్టి ధర్మరాజా, అర్జునుడిని, భీమసేనుణ్ణి నాతో పాటు పంపు, మిగతాదంతా మేము ముగ్గురం చూసుకుంటాం అని అన్నాడు. దానికి ధర్మరాజు సరేనంటూ, వాసుదేవ, చిన్నప్పటి నుండి మా తల్లి కుంతీదేవి శ్రీకృష్ణుడే మీకు దిక్కు అంటూ మమ్మల్ని పెంచింది. కాబట్టి ఇప్పుడు నా 2 తమ్ముళ్ళని నీ చేతుల్లోనే పెడుతున్నాను, నిన్నే నమ్ముకున్నాను అని శరణాగతి పొందాడు. అలా భీమార్జునులు శ్రీకృష్ణుడు కలిసి జరాసంధుడి కోసం బయలుదేరారు. ఎలా బయలుదేరారు, అలాగే జరాసంధుడిని ఏ రకంగా కలిశారు, ఏ రకంగా సంహరించారు అనే వంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే మహాభారతంపై ఆసక్తి ఉన్న మీ మిత్రులతో కూడా పంచుకోండి. అయితే చివరిగా మహాభారతం అండ్ భాగవతం వాల్యూమ్స్ కోసం కామెంట్ సెక్షన్ లో పిన్ చేయబడిన కామెంట్ ని చెక్ చేయండి. మరో వీడియోతో కలుద్దాం. జై శ్రీకృష్ణ.